చందమామ రావే జాబిలి రావే ఇంతకుముందు ఇలా పాడుకున్నా ఓకే. ఇక ఇప్పటి నుంచి ఏ చందమామని పిలుస్తున్నారో ఓ క్లారిటీ ఇవ్వాల్సిందే. పిల్లలకు తినిపించేటప్పుడు గూడా ఏ చందమామను చూపిస్తున్నారో కొంచెం క్లియర్‌గా చెప్పాలి. లేకపోతే పిల్లలు గూడా కన్‌ఫ్యూజ్ అయ్యి కాగలరేమో. ఏమైంది మీకు? ఏ చందమామని అంటారేంటి? ఉన్నది ఒకటే చంద్రుడు గదా! అదేదో 2, 3 ఉన్నట్టుగా మాట్లాడుతున్నారేంటి అని అనుకుంటున్నారు గదా! నిజమే. మీకు డౌటొస్తుంది. ఆ డౌట్‌ని క్లారిఫై గూడా చేస్తా. ఇప్పటివరకు మనం ఒక చందమామ ఉన్నది అని మాత్రమే చదువుకుంటున్నాం, వింటున్నాం, మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ శాస్త్రవేత్తలు ఇంకో చందమామ గూడా ఉన్నట్టుగా కనుగొన్నారు. భూమికి ఇద్దరు చంద్రులు ఉన్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వార్తలో కొంత నిజం కూడా ఉంది. అసలు విషయం ఏంటంటే 2025 పిఎన్-7 అనే ఒక చిన్న గ్రహ శకలాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. హవాయిలోని మౌంట్ హాలికాలో ఉన్న పాన్‌స్టాస్ అబ్జర్వేటరీ దీన్ని కనుగొన్నది. ఇప్పుడు నాసా గూడా విషయాన్ని ధృవీకరించింది. దీన్నే ఇప్పుడు క్వాజీ మూన్ అని పిలుస్తున్నారు. 2025 పిఎన్-7 సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పటికి గూడా దాని కక్ష్య భూమి, భూమి కక్ష్యను పోలినున్నట్టుగా తెలుస్తోంది. అంటే మనతో పాటే భూమితో పాటు ఒకే ట్రాక్‌లో అదే స్పీడ్‌లో పరిగెడుతోందిట. దాదాపు 60 ఏళ్ల నుంచి ఇలాగే తిరుగుతోందిట. అందుకే దీన్ని రెండో చంద్రుడు అని పిలుస్తున్నారిప్పుడు. అది విషయం.